శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 10వ తేదీ శనివారం, జనవరి 2026 నాటి దినఫలాలు. మేషరాశి వారికి ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనము గ్రహ బలాలు తక్కువగా ఉన్నాయని. వీటికి సంబంధించి మేషరాశి వారికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అన్ని గ్రహాలకి ఇష్టదేవతారాధన చెయ్యండి. అన్ని గ్రహాలకి జపము చేయించుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ధనము మీకు సమకూరినట్లయితే, లేదంటే హోమం అయినా చేసుకోండి. ధనము సమకూరినట్లయితే చెప్పదగినటువంటి సూచనలు ఇవి. ఏలినాటి శని జరుగుతూ ఉండగా గురుబలం లేనప్పుడు ఒక రాహు గారి బలమే కనిపిస్తూ ఉంది, అలాగే ఒక శుక్రాచార్యుల వారి బలమే కనిపిస్తూ ఉంది, చంద్రుడి బలమే కనిపిస్తూ ఉంది. 3 గ్రహాల యొక్క అనుకూలత వల్ల చాలా చాలా గొప్పగా ఉంటుందా అంటే అంత గొప్పగా ఉండదు. మానసిక వేదన పెరుగుతుంది. అలాగే కొంచెం అయ్యే పనులు ఆగిపోయినట్టుగా ఉన్నాయా అనిపిస్తుంది. మళ్ళీ ఎంతవరకు పనులు అయ్యాయో అంతవరకు మీకు విజయావకాశాలు కనిపిస్తుంటాయి. పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇది అయ్యిందా అవలేదా, ఇంకా ఉంది కదా, ఇప్పుడు వచ్చినటువంటి విజయానికి ఆనందపడదామా, ఇంకా పని అవ్వాలి కదా అని చెప్పి ఆలోచిద్దామా అని ఆ మీమాంసలో పడిపోతారు మీరు. అయితే ఎప్పటిదప్పుడే ఇప్పటి వరకు ఎంత మేర పని జరిగింది, ఎంత మేర మనకి అభివృద్ధి కనిపించింది, ఇంతవరకే అనుకోండి. ఉత్సాహపడండి. ఇది చెప్పదగినటువంటి సూచన. సద్గురువుల ఆలయాలకు వెళ్ళండి. ఆలయ నియమాలు పాటించి అక్కడ కొంత సేవ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సద్గురువుల ఆశీస్సులు తీసుకోండి. ఆలయాలకు వెళ్ళండి. ఆలయానికి సేవ చేయండి. ఆలయ దర్శనం చేయండి. భగవంతుణ్ణి భక్తి పూర్వకంగా పూజించుకొని మీ యొక్క భక్తిని భగవంతుడి పాదాల ముందర పెట్టండి. చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి ద్వితీయం యోగిస్తోంది, ఏకాదశము యోగిస్తోంది. అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం కూడా యోగిస్తోంది. కానీ శారీరక శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ వివాహేతర సంబంధాల విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ధనము రావడానికి బాగుంది, ధన ఆదాయం పెరగడానికి బాగుంది, ఊహించని విధంగా మీరు ధన లాభాలు అందుకోవడానికి బాగుంది. ఇక మిగతావి కుటుంబ పరంగా బాగుంది, వాక్కు పరంగా బాగుంది. మరి మిగతావన్నీ అన్నదమ్ముల సహాయ సహకారం కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, అలాగే భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ అన్ని రకాలుగాను జాగ్రత్తలు తీసుకోవలసే ఉంది. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చెయ్యండి. చాలా వరకు మీరు మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగారి యొక్క స్థితి సంచారము చాలా అనుకూలంగా ఉంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. మరి మిగతా గ్రహాల విషయంలో ఏవైనా అనుకూలంగా ఉన్నాయా అంటే ఈ 2 తప్ప ఇంకా ఏవీ అనుకూలంగా లేవు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మనోబలం బాగుంటుంది, ముఖ్యమైన విషయాల్లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు, సంతానం బాగున్నారు, కుటుంబం బాగున్నారు, మీ మాట తీరు బాగుంది, ధనాదాయం బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. కొత్త పనులు చేయడానికి కూడా ఎటువంటి ఆలోచన లేకుండా, అంటే వెనకడుగు వేసే ఆలోచన లేకుండా ముందరికి వెళ్ళిపోదాము, ఈ నిర్ణయం తీసుకున్నాం కదా మనం ఈ రకంగా చేసేద్దాం అనుకుని ఈ విధంగా మీరు ఆలోచించుకొని నిర్ణయాలని ఫైనల్ గా చేసుకుంటారు. ఉద్యోగ జీవితం కూడా బాగుంది. జాగ్రత్తలతో ఉండవలసినటువంటి అంశాలు ఏంటంటే భార్యాభర్తల మధ్య అనుకూలతని పెంచుకునే విధంగా ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మాతృవర్గ రీత్యా కానీ, స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడి మాతృమూర్తితో లేదా మాతృవర్గముతో మాట పడవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. మరింతగా మనశ్శాంతి పొందండి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారం చాలా చాలా బాగుంది. తృతీయంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ 3 గ్రహాల సంచారము వెరసి 5 గ్రహాల సంచారము చాలా చాలా బాగుంది. ఇక్కడ చెప్పుకోదగినటువంటి సూచన ఏంటంటే శనిగారి బలం లేదు, రాహు బలం లేదు, కేతు బలం లేదు. కానీ రాహు మీద గురువు గారి దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ అష్టమము అంత పూర్తి ఇబ్బందికరంగా లేదు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే నవమ స్థానంలో కర్మకారకుడైనటువంటి శనిగారు ఉండడం వల్ల మీరు ఎంతవరకు
మీకు ఈ పనులు చేయడం అనేది రాసిపెట్టిందో అంతవరకు పనులు చేస్తారు. దాని తదుపరి మాత్రమే మీరు ధనాన్ని ఆశించండి. ముందర చేయడంతోనే మీకు కొంతకాలం అనేది గడుస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవన్నీ మీకు ఇబ్బంది కలిగించే అంశాలైతే కాదు. చాకరీ చేసి బాకీ తీర్చుకుంటున్నట్లు లెక్క. నవమ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క దుష్ట ఫలితం అయితే ఉండదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా ధనం వస్తుంది. ఇతరత్రా కూడా మీకు అనేక విధాల విజయ అవకాశాలు ఉన్నాయి. మానసికమైన సంతృప్తి ఉంది. ఒక భోగవంతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకుంటారు. అది ఇల్లు కానీ, లేదా స్థలము కానీ, లేదా ఈ వాహనాల విషయంలో కానీ అందంగా అలంకరించుకోవడము, వాటితో చక్కగా మీరు ఉత్సాహం పొందడము చేస్తారు. బంధుమిత్రుల్ని ఆహ్వానిస్తారు. ఎన్నో రకాలుగా మీరు జీవితంలో ఆనందించదగ్గ రోజుల్ని చూస్తారు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి. అలాగే దుర్గాదేవి యొక్క పూజ చేసుకోండి. శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళండి. అన్ని విధాలా బాగుంటారు. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తున్న రాహువు, అష్టమ స్థానంలోని శనిగారి సంచారము, ఈ మూడు కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితులు. లాభస్థానంలో ఉన్న గురువుగారు బాగున్నారు. పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యులు బాగున్నారు. అయితే ఈ రెండు గ్రహాలే బాగున్నాయి కదా అనుకుంటే మిగతా గ్రహాల యొక్క అననుకూలత కూడా ఉంది కదా. మరి వాటిట్లలో ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి మనం అంటే నవగ్రహ హోమం చేసుకోవడానికే ప్రాధాన్యతనివ్వండి. మీకు వచ్చే ధనం వస్తుంది, వచ్చే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ జాగ్రత్తలు ఏమిటి అంటే ఏ ఇద్దరి మధ్య ఆప్యాయతానురాగాలు ఉన్నా దాన్ని చెడగొట్టే విధంగా ఈ రాహుకేతువుల ఫలితాలు ఉంటాయి. ఇది కొంచెం చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశాలుగా తెలియజేస్తున్నాను. అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి అంటే మీ మనోబలం పెరగాలి అంటే యోగా చేయాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే శనిగారి సంచారానికి కూడా తైలాభిషేకం చేయించండి. మనశ్శాంతి పెరుగుతుంది. రాహుకేతువులకి పరిహారానికి గాను దుర్గా అమ్మవారికి పూజ చెయ్యండి. అలాగే గరికతో విఘ్నేశ్వరునికి పూజ చెయ్యండి. ఇవి చేసినందువల్ల మీకు చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. కన్యారాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి చంద్రుని యొక్క గమనము చాలా అద్భుతంగా ఉంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. చతుర్థంలో ఉన్నటువంటి శుక్ర బుధులు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ సూచనలు మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము. శనిగారి యొక్క దృష్టి రాశి మీద ఉంది. ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. అలాగే దశమ స్థానంలో గురువు ఉన్నారు. వ్యయస్థానంలో కేతు ఉన్నారు. ఈ మూడు కూడా కొంత ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారాలు ఉంటాయి. పై ఉద్యోగస్తుల యొక్క మందలింపులు ఉండే అవకాశం ఉంది. తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాన ధర్మాలు ఎక్కువగా చేసేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా అన్నదాన విషయంలో అసలు మీరు చాలా ముందు ఉంటారు. మన దగ్గర ఎంత ఉంది అనే దానికి కాదు, అక్కడ ఎంత కావాలి అనే దానికి ఆలోచించుకొని ముందరికెళ్తారు. అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ దాన ధర్మాల విషయంలో అధిక జాగ్రత్తలతో కూడి ఉండండి. కుటుంబ జీవితం బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా బాగున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా బాగుంది. ధన ఆదాయం రీత్యా కూడా బాగుంది. జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏమిటి అంటే వివాహేతర సంబంధాల విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా మరీ తెలియజేస్తున్నాను. అలాగే గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. గురువు ఆలయానికి వెళ్ళి ఒకసారి గురువు గారికి అభిషేకం చేయండి. సాయిబాబా, దత్తాత్రేయుడు, సూర్యుడు, రాముడు ఎవరైనా పర్వాలేదు. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనం ఏదైతే ఉందో 10 రూపాయలు వచ్చింది అంటే 5 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి 5 రూపాయలు దాచిపెట్టుకునే ప్రయత్నం చెయ్యండి. భవిష్యత్తులో అవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఖర్చు అసలు ఆలోచించడమే కష్టం అండి. మాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ఆ వచ్చిన డబ్బుల్లోనే అన్ని చూసుకోవాలి, ఇంకెక్కడ దాచిపెడతాం అంటారేమో. దాన ధర్మాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికే ఈ ఉదాహరణ చెప్తూ ఉన్నాను. అధిక జాగ్రత్తలతో కూడి ఉంటేనే మీకు ఖర్చులు అదుపులో ఉంటాయి. రూపాయి అనేది మీకు అప్పు ఎక్కువ చేయకుండా కలిసి వస్తుంది. లేని పక్షంలో ఇబ్బంది పడతారని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. మనశ్శాంతితో ఉండండి. తులారాశి
తులారాశి వారికి మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉందని. తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, రవి, కుజుడు చాలా బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని గారు బాగున్నారు. నవమంలో గురువు గారు బాగున్నారు. ఏకాదశ స్థానంలో కేతు బాగున్నారు. 6 గ్రహాల ఉనికి ఎప్పుడైతే అద్భుతంగా ఉందో మీ జీవితాశయం నెరవేరుతుంది. ఈసరికే నెరవేరాలి. ఇప్పటి వరకు ఎవరికైనా నెరవేరలేదా అంటే ఖచ్చితంగా ఇంకొక వారం రోజుల లోపలే మీ జీవితాశయం నెరవేరుతుంది. అనేక విధాల ధనయోగాలున్నాయి, కీర్తి ప్రతిష్టలున్నాయి, పిత్రార్జితం ఉంది, పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉన్నాయి. అనుకోని విధంగా ధనము వచ్చేది కనిపిస్తోంది. ఆరోగ్యం మంచి వెసులుబాటు వచ్చేది కనిపిస్తోంది. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్టయితే ఖచ్చితంగా వారికి అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్యవంతులు అయ్యే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి. స్నేహితులు బాగున్నారు. శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోయి వారు మిత్రులు అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎన్ని విధాలుగా మీకు బాగుండాలో అన్ని విధాలుగానే బాగుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. ధన ఆదాయం బాగుంది. మీరు ఏ పని చేసినా అనుకూలమే. ఒకే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల విషయంలో, అది కూడా వర్ణాంతర వివాహాల విషయంలో అధిక జాగ్రత్తలతో కూడి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరికైనా కోర్టు కేసులు లాంటివి ఉన్నట్లయితే వాటిని మీరు కొంత వాయిదా వేయించుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. జాగ్రత్తలు తీసుకోండి. గ్రహ సంచారము అంత అనుకూలంగా లేనప్పుడు తప్పనిసరిగా దైవ బలాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. లాభస్థానంలో చంద్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అలాగే ద్వితీయ స్థానంలో శుక్ర బుధులు అనుకూలంగా ఉన్నారు. వీరు కూడా దాదాపుగా రాశి చివరికి వచ్చేస్తున్నారు. ఇంకొక వారం రోజుల కాలంలో వీరు కూడా మారిపోతారు. అంటే చివరి డిగ్రీలకు వచ్చేస్తున్నారు. అంటే వృద్ధ గ్రహం అయిపోతుంది. అసలైన గ్రహాలు రాహు గాని, శని గారు గాని, గురువు గారు గాని, కేతువు గాని అనుకూలంగా లేరు. ఇలాంటప్పుడు మిగతా గ్రహాల యొక్క అనుకూల్యత ఉన్నా కూడా ఈ ప్రధాన గ్రహాలని కూడా బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. వెరసి అన్ని గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. పుట్టలో పాలు పోయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. అలాగే ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ ఆలయానికి కొంత సేవ చేయడానికి కాలాన్ని వినియోగించండి. సద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎన్ని రకాల ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారో ఏ ఒక్కటైనా ఫలించి మీ జీవితం చాలా చాలా ఆనందమయం అవుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ధనుసు రాశి వారికి ఎన్నో రకాలుగా ఆత్మ సంయమన శక్తి పెరుగుతోంది. తృతీయం యోగిస్తోంది రాహు గారి చేత, సప్తమం యోగిస్తోంది గురువు గారి చేత, దశమం యోగిస్తోంది చంద్ర సంచారం చేత, రాశి యోగిస్తోంది శుక్రాచార్యుల వారి చేత. 4 గ్రహాలు కూడా చాలా చాలా అనుకూలమైన గ్రహాలుగా తెలియచెప్పచ్చు. ఇంత అనుకూలత వచ్చినప్పుడు ముఖ్యంగా గురువు గారి యొక్క స్థితి బాగుంది, రాహు గారి యొక్క స్థితి సంచారము బాగుంది. 2 పెద్ద గ్రహాల యొక్క అనుకూల్యత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వీరు పైన ఉన్నత స్థితిలోకి వెళ్తారు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఉన్నత స్థితి ఉంటుంది అంటే ప్రమోషన్స్ ఉంటాయి, ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు పెరుగుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది, దైవమే మీకు ఆశీస్సులు ఇస్తున్నారా అన్నంత గొప్పగా ఉంటుంది. అలాగే ఉద్యోగ జీవితంలో చాలా చాలా ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు ఏర్పడతాయి. ఏదైనా స్థాన చలనం మీకు కావాలి అనుకున్నా కూడా అనుకూల స్థాన చలనం ఉంటుంది. సంతానం విషయంలో బాగుంటారు. మీ పై అధికారుల మన్ననలు పొందుతారు. భార్యాభర్తల అనుకూలత ఉంటుంది. దైవం యొక్క ఆశీస్సులు మీకు అందుతున్నాయా అన్నంత గొప్పగా ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు ఉంటాయి. ప్రతి దానికి మీరు కృతజ్ఞత చెప్పుకుంటారు కూడా. నాకు ఇంత మంచిగా విజయాన్ని ఇచ్చావు తండ్రి, నీ యొక్క కరుణ మాత్రమేనని చెప్పుకుంటారు. అలాగే ఇష్టదేవత ఆరాధన చేయండి. గురువు గారి యొక్క విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇంకా ఇంకా మానసిక ప్రశాంతతతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము
చాలా బాగుంది అని చెప్పాలి. మరి మిగతావి అంతగా అనుకూలించడం లేదు. అనేక రకాలుగా మౌనంగా ఉండడము, కృషి చెయ్యడము, దైవ భక్తి రూపకంగా ఉండడము, దైవాన్ని స్మరించుకోవడము, భక్తి ప్రపత్తుల్ని తీసుకొని వెళ్ళి మీ భగవంతుని యొక్క పాదాల ముందర పెట్టడము, ఇవన్నీ కూడా చాలా తప్పనిసరిగా చేయండి. భగవంతుణ్ణి ఆశ్రయించినందువల్ల చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. ఒక అతీతమైన శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఇది మర్చిపోవద్దు. అందులో మనం ఎంత, కాబట్టి మనని కూడా ఆ శక్తే నడిపిస్తోంది అని మనసుకి నిర్ధారణ చేసుకోండి. మనోబలం పెంచుకోండి. దైవ ఇష్టదేవతారాధన చేయండి. అన్ని రకాలుగాను మీరు మనశ్శాంతితో ఉంటారు. ఇప్పుడు మీకు కావలసింది పూర్తి మనశ్శాంతి, గౌరవం. గౌరవానికి భంగం కలగకుండా ఉండాలి అంటే మీరు ప్రశాంత జీవితంతో ఉండాలి. ఆవేశపడిపోవద్దు. ఏ దానికి కూడా అతిగా ఆలోచన కూడా చేయవద్దు. ఈ రెండిటిని క్రమబద్ధీకరించుకోండి. అత్యద్భుతంగా మీకు ఈ రోజంతా గడుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చెయ్యండి. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకొని పూజించడం వల్ల చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దుర్గనామస్మరణ చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగారి యొక్క సంచారం చాలా చాలా విశేష ఫలితాలు ఇస్తూ ఉండగా, లాభస్థానంలో రవి, బుధ, కుజ, శుక్ర చాలా రోజులుగా మనకి ఈ గ్రహస్థితులే దగ్గర దగ్గర 20 రోజుల పైనుంచి ఈ గ్రహస్థితులు ఉంటూ ఉన్న కారణం చేత అధికమైనటువంటి ఫలాలు లభిస్తూ ఉన్నాయి. ఏకాదశం చాలా చాలా బాగా యోగిస్తూ ఉన్న కారణం చేత చాలా బాగుందన్నమాట. అయితే ఒక్క విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని విషయాలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. విద్య బాగుంటుంది, సంతానం బాగుంటారు. పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి ఏదైతే సుకర్మలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు అనుభవించేసేటటువంటి సమయంగా తెలియచెప్పచ్చు. ఊహించని విధంగా లాభాలున్నాయి. మనోబలం పెరుగుతోంది, బుద్ధి వికసిస్తోంది, చక్కగా చతురతగా మాట్లాడతారు, ఎన్నో విధాలుగా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఖర్చులు తక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ఖర్చులు ఒకవేళ ఎక్కువగా ఉన్నా కూడా మీరు అదుపు చేసుకునేటటువంటి పొదుపు చేసేటటువంటి సామర్థ్యం చాలా బాగుంది. అనేక విధాలుగా మీరు బాగున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏమిటి అంటే, వివాహేతర సంబంధాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, కానీ ఇలాంటి సంబంధ బాంధవ్యాలు కొన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులు బాగున్నారు. భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా కొంచెం బానే ఉంది. అదివరకటి కన్నా కొంచెం తృప్తి కలిగించే అంశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. జాగ్రత్తలతో కూడి ఉండండి. మరింతగా మానసికమైనటువంటి ప్రశాంతతని పొందండి. రాహుకేతువుల యొక్క స్మరణ, స్తోత్ర పారాయణల ద్వారా స్మరణ చేస్తూ మానసికమైనటువంటి ప్రశాంతతకి దోహదం చేసుకోండి. మీనరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రవి, శుక్రుల సంచారము, షష్టంలో ఉన్నటువంటి కేతు గారి యొక్క సంచారము వెరసి ఈ 4 గ్రహాల యొక్క సంచార బలాలు బాగున్నాయి. అయితే మీనరాశి వారికి ఆదాయం రూపకంగా చాలా చక్కటి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగంలో ఉన్నతి కనిపిస్తోంది. అలాగే వ్యాపారంలో కూడా పూర్వం కన్నా కొంచెం మేలైన పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. రాజకీయ పరంగా కూడా బాగుంటుంది. రాజకీయ నాయకులకి కూడా బాగుంటుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు. వినోద కాలక్షేపాలలో పాల్గొంటారు. ఇవన్నీ కూడా మానసిక ఆనందాన్ని పెంపొందింపజేసే అంశాలే అవుతూ ఉండగా, ఇక జాగ్రత్తలు తీసుకునేటటువంటి అంశాలలో అర్ధాష్టమ గురు సంచారం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంది. గురువు గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఏ గురు ఆలయంలో అయినా శనగలు చక్కగా వాటిని భగవంతుడికి ప్రీతికరంగా, గురువుకి ముఖ్యంగా శనగలు ఆహారంగా మనం నైవేద్యం పెట్టాలి. చాలా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. శనగలు వాటిని ఉడికించి, వాటిని సాతాళించి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని భక్తులకి వితరణ చేసినట్లయితే చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. ఇది కూడా చాలా చాలా మంచి పరిహారం. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. మిగతా అన్ని అంశాలలోనూ ఏదైనా స్థాన చలనం ఉండొచ్చు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కొన్ని రావడానికి అవకాశం ఉంది. వాటిని ఎదుర్కోవాలంటే మీకు ఆదాయం తక్కువగా ఉండొచ్చు, లేదా ఆ సమయానికి చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు. ఏ విధంగా అయినా సరే మీకు ఏదైనా కష్టం అనిపిస్తోంది అంటే
మనోబలాన్ని పెంపొందించుకోండి. అతి త్వరలోనే మీరు మంచి చక్కటి ఆదాయాన్ని పొందడానికి చాలా వరకు గ్రహస్థితులు కలిసి వస్తున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా మీనరాశి వారికి గురుబలం లేకపోవడము, ఏలినాటి శని జరుగుతూ ఉండడము, కొంచెం మానసికమైనటువంటి విచారం పెరగడానికి ఈ గ్రహస్థితులు దోహదపడుతున్నాయి. అయితే మీ మనోబలం ద్వారా వీటిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. యోగా చేసి కూడా మీ మనోబలాన్ని పెంచుకోండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.